వెల్కమ్ టు అవర్ ఛానల్. గురుగ్రహం యొక్క గమనంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు గురువు దహన స్థితిలో ఉంటుంది. అయితే సూర్యునికి దగ్గరగా ఉంటుంది. దీని కారణంగా ఈ రాశుల వారికి కోటీశ్వరులు అవుతారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. మేషరాశి వారు గురుగ్రహ దహన స్థితిలో ఉండటం మేషరాశి వారు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్ కూడా బాగుంటుంది. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఈ డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. కోటీశ్వర్లు అవ్వడానికి వీరికి నెల రోజుల సమయం ఉంది. సరిగా వాడుకుంటే డబ్బు ఎక్కువగా సంపాదించుకుంటారు. కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు గురుగ్రహ దహన స్థితిలో ఉండటం కర్కాటక రాశి వారికి కూడా మంచి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఏ పని చేసినా మంచి విజయం దక్కుతుంది. మీ మాట తీరు పెరుగుతుంది. మీ యొక్క మాట తీరు మారుతుంది. అందరూ మీ మాటకు విలువ ఇస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇక ఆర్థికంగానే బాగా కలిసి వస్తుంది. ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది. ఈ నెలలో కోటీశ్వర్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ధనుసు రాశి వారికి గురుగ్రహ దహన స్థితి ధనుసు రాశి వారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి ఆదాయం అందుకుంటారు. ఏ పని చేసినా మంచిగా లాభాలు అందుకుంటారు. ఊహించిన విధంగా చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగం వ్యాపారంలో ఏది చేసినా మంచిగా ఆదాయం వస్తుంది. ఏ పని చేసినా అధికంగా కలిసి వస్తుంది. వీలైనంతగా సంపాదించుకుంటారు. కన్యరాశి వారికి కూడా గురుగ్రహం దహన స్థితిలో మారటం కన్యరాశి వారికి అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. గతంలో ఏవైనా పెట్టుబడులు పెట్టి ఉంటే దానిలో మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. డబ్బు బాగా కలిసి వస్తుంది. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.